ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇప్పుడు ఇంకొకతను తెలుసుకుందాం. విభీషణుడి హృదయాన్ని కదిలించిన కథ ఇది. అద్భుతమైన కథ. ఒకసారి మహాప్రళయం జరిగింది. శ్రీ మహావిష్ణువు మళ్ళీ సృష్టి గురించి ఆలోచిస్తుండగా ఆయన నాభి నుంచి ఓ తామర పువ్వు ఉద్భవించింది. అందులో నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణు భగవానుడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు బోధించారు. కానీ బ్రహ్మదేవునికి జ్యోతిష్య శాస్త్రం అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు ప్రార్థించగా స్వామి శ్రీరంగనాథ రూపంలో దేవేరుడితో పరివారంతో ఓంకార రూపంలో ఉన్నటువంటి విమానంతో దర్శనమిచ్చారు. జ్యోతిష్యాన్ని బోధించి తాను వైకుంఠానికి వెళ్ళబోతుండగా బ్రహ్మదేవుడు వేడుకున్నారు, స్వామి ఆ మానవులు కూడా మిమ్మల్ని కొలుచుకునే అవకాశాన్ని ఇవ్వండి, విగ్రహ రూపంలో కొలువు తీరండి అని. అందుకు ఆ శ్రీ మహావిష్ణువు అంగీకరించారు. గరుత్మంతుడే ఆ విమాన విగ్రహాలను బ్రహ్మలోకానికి మోసుకొచ్చాడు. విరజానది తీరంలో ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ విగ్రహాలు సూర్యుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకుడు, శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా పూజలందుకున్నాయి. ఇక రామాయణం అనంతరం శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముందు ఆ పవిత్ర విగ్రహాలను తన పరమ భక్తుడైనటువంటి విభీషణునికి బహుమతిగా ఇచ్చారు. లంకలో ప్రతిష్ఠించుకో, నీ రాజ్యాన్ని పుణ్యభూమిగా మార్చుకో. కానీ ఒక్క షరతు విభీషణ, లంక చేరే వరకు ఈ విగ్రహాలను నేలపైన పెట్టకూడదు. ఇక విభీషణుడు ఆనందంతో బయలుదేరాడు. కావేరీ నదీ తీరం చేరుకున్నాడు. అప్పుడు సంధ్యావందన సమయం అయింది. స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి. కానీ విగ్రహాలను నేల పెట్టకూడదు. ఏం చేయాలి? అటూ ఇటూ చూశాడు. ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు. బాలక, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఈ విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకో. ఆ బాలుడు అన్నాడు, సరే, కానీ కొన్ని గడియలు మాత్రమే పట్టగలను, సమయం మించితే క్రింద పడేస్తాను. విభీషణుడు వెళ్ళిపోయాడు. సమయం మించిపోయిందే. ఆ బాలుడు విగ్రహాలను భూమిపైన పెట్టేశాడు. విభీషణుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ బాలుడు భయంతో పరిగెత్తుకు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని యొక్క గుడిలో దాక్కున్నాడు. కోపంతో ఊగిపోతున్న విభీషణుడు లోపలికి వెళ్ళి ఆ బాలుడు తలపైన గట్టిగా ముట్టికాయ వేశాడు. ఆ క్షణంలో